ఇప్పుడే అరుణాచల్ నుంచి వచ్చి కాసేపు అయింది. వోల్వో ప్రయాణం బాగుంది. ఆల్మోస్ట్ అసలు ప్రయాణం చేసినట్టుగానే లేదు. అందుకని ఎవరైనా అరుణాచలం వెళ్ళాలనుకుంటే ట్రైన్ కానీ, ఫ్లైట్ కానీ, కారు కానీ కాకుండా వీలైతే వోల్వోని చూస్ చేసుకోండి. సరే, టికెట్ ప్రైస్ అన్నది అది కాంటెక్స్ట్ వేరే కాబట్టి వదిలేద్దాం. నేను చిన్న కథ విన్నా. నిన్న కథ చర్చలో కూడా వచ్చింది. ఒక మహారాజు ఎప్పుడన్నా ఒకసారి, నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో రాజ్యమంతా తన రథం వేసుకొని తిరుగుతూ ఉంటాడు. కొన్నిసార్లు కొన్ని వీధులు వెళుతూ ఉంటాడు. అదే ఊర్లో ఒక బెగ్గర్ ఉంటాడు. ఆ బెగ్గరు సాదాసీదా జీవితాన్ని గడుపుతూ తానేదో పుస్తకం చదువుకుంటూ కొంచెం గడ్డం పెరిగి ఉంటుంది, కానీ ముఖంలో ఒక తేజస్సు ఉంటుంది. ఊర్లో అందరూ ఆ బెగ్గర్ని పట్టించుకోవడం మానేస్తారు, ఎందుకంటే అతను బెగ్గింగ్ చేయడమే మానేశాడు. ఆ ఊర్లో ఉన్న కొందరు ఎవరో ఒక పండో, ఫలమో, ₹1 అప్పుడప్పుడు భోజనమో, అట్లా ఎవరన్నా కట్టుకోవడానికి పాత బట్టలు ఇస్తే ఏది ఇచ్చినా మహాప్రసాదం. సో గొప్ప స్థితిలో ఉన్నట్టు అందరికి కనిపిస్తుంది. అయితే ఈ కథలో ఒక బ్యూటిఫుల్ చమత్కారం ఉంది. అంటే పరమ సాదాసీదాగా హాయిగా కనిపిస్తున్న వాళ్ళు కూడా ఏదైనా సందర్భం వస్తే వాళ్ళలో ఉన్న చంచలత్వం బయటకు వస్తుంది అని చెప్పే కాంటెక్స్ట్. ఒకరోజు మహారాజా వారు ఆ వీధి నుంచి వస్తాడు మొదటిసారి. అది చాలా సన్న వీధి. అక్కడే ఈ బెగ్గర కూర్చొని ఉంటాడు. అతని పేరు కూడా పెద్దగా ఎవరికి తెలియదు. అప్పుడు ఆ మహారాజు వస్తున్నప్పుడు అందరూ ఆ దారికి ఇరుపక్కల నిలబడి వాళ్ళకున్న వినతి పత్రాలు లేకపోతే వాళ్ళకున్న సమస్యలో ఏకరువు పెడుతూ ఉంటారు. కొందరు నమస్తేలు పెడుతూ ఉంటారు, కొందరు హారతులు ఇస్తుంటారు. మహారాజు కాబట్టి ఆబ్వియస్లీ ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఎవరినో ఒక సెలబ్రిటీ పోయినప్పుడు ఎట్లా చేస్తారో అట్లా చేస్తూ ఉన్నారు. అయితే మహారాజుకి ఇదంతా అలవాటైపోయింది. ఇప్పుడు సెలబ్రిటీకి ఎవరైనా ఎగబడి ఫోటోగ్రాఫ్ కావాలి సార్ అని అడిగేవాళ్ళు తెలుసు, కానీ అసలు ప్రపంచంలోనే పెద్ద సెలబ్రిటీ అక్కడున్న వాళ్ళంతా ఎగబడుతుండగా అసలు ఒక వ్యక్తి ఏమీ పట్టించుకోలేదనుకో, అప్పుడు ఈ సెలబ్రిటీ దృష్టి అతని మీద పడే అవకాశం ఉంది. నా లైఫ్లో యాక్చువల్గా అట్లా జరిగింది. నేను మా రంగా పవన్ కళ్యాణ్ని కలిసినప్పుడు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే అందరూ వెళ్ళి పవన్ కళ్యాణ్ని కలుస్తుంటే మేము మాత్రం దూరంగా మా పని చేసుకుంటున్నాం. అప్పుడు అక్కడున్న పక్క వాళ్ళని, సిద్ధార్థ్ అని అప్పుడు ఒక పిఏ ఉండే. ఇప్పట్లాగా ఫోటోలు, కెమెరాలు అవి లేవు కాబట్టి నేను మీకు ప్రూఫ్ చూపించలేను, అందుకని నమ్మించే ప్రయత్నము చేయను. అంటే ఎవరు మీరు, ఎందుకు అంటే మీరు నా కోసం రాలేదా అన్నట్టుగా వచ్చింది చర్చ జరిగింది. సరే, ఇది పక్కన పెడితే ఈ పేదవాడి మీదికి మహారాజు దృష్టి వెళుతుంది. అప్పుడు మహారాజు తన రథం దిగి అందరినీ పక్కకు చెరిపి తన పనిలో తానున్న పేదవాడిని భుజం తట్టి, అప్పుడు పేదవాడు తల తిప్పి చూస్తే నమస్కారం అంటాడు. పేదవాడు నమస్కారం అన్నాడు. అయిపోయింది. మహారాజు వెళ్ళిపోయిన తర్వాత మొట్టమొదటిసారి ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా పేదవాడిని గుర్తించారు. అందరూ అతని కాళ్ళు మొక్కారు. అసలు సాక్షాత్తు మహారాజు రథము దిగడం మేము ఎప్పుడూ ఎరగము. అట్లాంటి మహారాజు వచ్చి నీ దగ్గరికి వచ్చి నీ భుజము తట్టి వంగి నమస్కరించాడు. చాలా గొప్ప విషయం ఇది. ఆ తర్వాత అతనికి ఎక్కడ లేని బహుమానాలు, ఆహ్వానాలు, విందులు, ఇట్లా ఫైనల్గా మళ్ళీ ఒక 6 months గడుస్తుంది. మహారాజా ఆ వీధి గుండా రాడు, ఆబ్వియస్లీ కథ కాబట్టి. ఈ 6 నెలల్లో ఆ పేదవాడి జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. ఒక ఇల్లు వచ్చేసింది, ఎందుకంటే మహారాజు గుర్తించిన వ్యక్తి కదా. ఆబ్వియస్గా ఇప్పుడు సెలబ్రిటీతో మనం ఫోటో ఎందుకు దిగుతాం? దానికి ఏకైక కారణం మనకు గుర్తింపు లేదు కాబట్టి సెలబ్రిటీని మనం గుర్తిస్తాం కాబట్టి. సెలబ్రిటీ పక్కన ఒక వ్యక్తి నిలబడితే ఒక గుర్తింపు ఉంటుంది. అంటే గంధపు చెట్టు పక్కన తుమ్మ చెట్టులాగా. సో ఇప్పుడు 6 నెలల తర్వాత ఈ మహారాజు వస్తున్నాడని తెలిసింది ముందే కబురు. సో ఆబ్వియస్గా ఆ వీధికి కూడా వస్తాడు కాబట్టి ఇప్పుడు ఇతను చక్కగా నగలేసుకొని మంచిగా ముత్యాల హారం వేసుకొని ఎత్తిన చిన్న టోపీ లాంటిది పెట్టుకొని ఎలాగో మహారాజు గుర్తించాడు కాబట్టి
ఇతను ఆల్మోస్ట్ రోడ్డు దగ్గరకు వచ్చి అందరితో పాటుగా కాకుండా కొంచెం ఎత్తుగా కుర్చీ వేసుకొని, బికాజ్ ఐఎమ్ సంథింగ్ స్పెషల్, మహారాజు గారు నా దగ్గరకు వచ్చి గుర్తించారు, ఆబ్వియస్గా ఈసారి కూడా గుర్తిస్తారు, ఈసారి పిచ్చప్పటిగా మాట్లాడుకుంటాం. అందరు ఇతనికి చెప్పారు, మహారాజు మీ దగ్గర ఆగితే మా ఊరి సమస్యలన్నీ మీరు చెప్పండి అని. ఇతను కూడా తప్పకుండా చెప్తాను అన్నాడు. ఆశ్చర్యం, మహారాజు వచ్చాడు, ఇంతకుముందు కూర్చున్న ప్లేస్ వైపు చూశాడు, అతను అక్కడ లేడు. అంతలో ఎవరో చూపించారు అతనే ఇక్కడ ఉన్నాడని. మహారాజు చిరునవ్వుతో చూశాడు, ఒక్క క్షణంలో మొహం చాటేశాడు, వెళ్ళిపోయాడు, అయిపోయింది. ఇప్పుడు ఈ పేదవాడికి నిద్ర పట్టలేదు ఇంకా. అరే, అసలు నేను ఏమాత్రం పట్టించుకోకుండా కూర్చుంటే మహారాజు నా దగ్గరికి వచ్చారు, ఇప్పుడు మహారాజుని నేను చూద్దామని నిలబడ్డా నన్ను చూడలేదే, మా వీధి నుంచి త్వరగా వెళ్ళిపోయాడు, ఏమిటిది? ఏదేమైనా మహారాజుని అడిగి ఈ విషయం తెలుసుకోవాలి అని తనకు నిజంగా తగిలింది దెబ్బ. ఎందుకంటే 2 సంఘటనలు షాకింగే కదా. ఏదేమైనా మహారాజుని కలుసుకోవాలని ఒక బలమైన వాంఛ బయలుదేరి అక్కడి నుంచి ఆ రాజప్రసాదం దగ్గరికి వెళ్ళి చాలా ప్రయత్నం మీద మహారాజుని కలుసుకునే అవకాశం వచ్చింది. అప్పుడు మహారాజు అరచేతులు చూసుకుంటూ అడిగాడు, చెప్పండి అన్నాడు. ఆబ్వియస్గా మహారాజు కాబట్టి ఒక మంచి డెకోరం ఉంటుంది. మహారాజా, నేను ఒక సాదాసీదా పేదవాడిని, నేను ఎక్కడో నా పని చేసుకుంటుండగా మీ అంతకు మీరే వచ్చి నా భుజం తట్టి మీరు నమస్కరించారు, నేను పెట్టమని అనలేదు కదా. ఆ తర్వాత మీకెందుకు శ్రమ అని నేను వచ్చి వీధిలో నిలబడితే మీరు నా దగ్గర చూడకుండా పోయారు. ఈ 2 సంఘటనలు నాకు నిజంగా అర్థం కాలేదు. మీరు ఒక రాజు, మీకు విజ్ఞత ఉంది, మీకు ఒక మేధస్సు ఉంటుంది, మీకు తెలుసు మీరు ఎందుకు చేశారో మీకు తెలుసు, బట్ నాకు చిక్కడం లేదు అంటే అప్పుడు మహారాజు చెప్పాడు, నాకు తెలుసు, దానికి కారణం చెప్తాను, కూర్చో అని. నేనందరినీ చూశాను, నా రాజ్యంలో వీధి వీధి తిరిగాను, ప్రతి వీధిలోనూ నాకు నమస్కరించేవాడు, నా నుంచి ఏదో ఆశిస్తున్నవాడు, నేను రాజును కాబట్టి నాకు నమస్కరించేవాడు, నేను రాజును కాబట్టి నా వైపు తిరిగి చూసేవాడు, నేను రాజును కాబట్టి నాకు దండలేసేవాడే. అసలు హాయిగా ఈ నేను రాజుని, నా అక్కడి నుంచి వెళుతున్నాను అని పట్టించుకోకుండా ఉండే మనిషి అసలు లేడా అంటే అప్పుడు మా గురువు గారు ఏం చెప్పారు, ఉంటారు అప్పుడప్పుడు అరుదుగా, కానీ వాళ్ళు నీవు రానంత వరకు అట్లా ఉండవచ్చు. ఒకవేళ నీవు వచ్చిన తర్వాత కరప్ట్ అయిపోతే వాడు ఇట్లాంటి వాడే, వాడికి అవకాశం లేక అట్లా నిరాశలో కూలబడ్డాడు, అది మనం ప్రశాంతత అనుకుంటాము. కానీ కొందరు ఉంటారు యోగి లక్షణం కలవాళ్ళు, నువ్వు కలిసినా కలవకపోయినా, నువ్వు పలకరించినా పలవరించకపోయినా, నీ వల్ల గిఫ్ట్ వచ్చినా రాకపోయినా, ఉపయోగం ఉన్నా లేకపోయినా వాళ్ళ సహజస్థితిలో ఉంటారు. అట్లా మీరు నాకు చాలా సహజంగా అనిపించారు. మా గురువుగారు చెప్పినటువంటి ఒకానొక ఉపమానానికి చాలా దగ్గరగా కనిపించారు కాబట్టి నేను మీ దగ్గర నడుస్తూ వచ్చాను, నమస్కారం పెట్టాను, మనస్ఫూర్తిగా పెట్టాను. కానీ నెక్స్ట్ టైము మీరు అక్కడే ఉంటారనుకున్నా, బికాజ్ ఐ వాంట్ టు సీ దట్ హంబుల్ మ్యాన్. నేను పావర్టీకి, నేను మీ యొక్క బీదరికానికి కాదు, సాత్వికతకి, అంటే ఈ ప్రపంచంలో పడకుండా ఒక ప్రశాంతంగా జీవిస్తున్న ఒక ప్రకృతి ప్రాణిలాగా అనిపించారు నాకు. స్టిల్ యువర్ మైండ్ ఈజ్ నాట్ ఎట్ కరప్టెడ్. అందుకని మీకోసం మళ్ళీ చూశాను, కానీ మీరు నగలేసుకొని మెల్లగా ప్రపంచంలో పడ్డారు. అప్పుడు మీరెంతో, మిగతా వాళ్ళు అంతే. నాకు చూద్దాం, మా గురువుగారు చెప్పినట్టు నేను మహారాజుని తెలిసినా నా వైపు సాదాసీదాగా చూసేవాడు ఎవడన్నా ఉంటాడా? మా గురువుగారు చూసేవారు అట్లా, కానీ నాకు నీ చేష్ట చూసిన తర్వాత నమ్మకం పోయింది, అంతకుమించి మరేమీ లేదు. రెండోది, మీరు నేను చెప్పానని మళ్ళీ మీరు సాత్విక జీవితంలోకి రావద్దు. నా చూపు వల్ల మీ జీవితం మెరుగుపడ్డది, ఇలాగే జీవించండి, అర్థమైందా? ఐఎమ్ నాట్ అగెన్స్ట్ యూ, నాకు మీ మీద ఏ వైమనస్యత లేదు, మీరు ఆ రాజ్యంలో మీరు కూడా ప్రజనే, అందుకని నన్ను కూడా తప్పుగా తీసుకోవద్దు, బట్ నా అన్వేషణ వేరు, అది నిన్న ముగిసిందంతే, బయలుదేరండి అని నమస్కరించి పంపించేశాడు. ఇతనికి అర్థమైంది, ఎట్ ద సేమ్ టైం డిసప్పాయింట్మెంట్ వచ్చింది, ఎట్ ద సేమ్ టైం ఆనందం కలిగింది. సరే, మహారాజు వారు అట్లీస్ట్ సత్యం చెప్పారు. సరే, నాకున్న ఆర్థిక సమస్యలు అవన్నీ ఎలాగూ క్లియర్ చేసుకోలేను కాబట్టి రాజువారి దర్శనం వల్ల, రాజుగారు స్వయంగా వచ్చి నాకు నమస్కరించడం వల్ల కొంత ఆర్థికంగా పురోగతి నాకు కలిగింది. అందుకని ఏదేమైనా రాజు గారి వల్ల నాకు కొంత బెనిఫిట్ అయింది. అది నా విచారణ ముగిసింది, నాకు కావాల్సిందంతా వచ్చింది. మరి రాజుగారి విచారణ ఎప్పుడు ముగుస్తుందో, రాజుగారికి మరెవరైనా అట్లాంటి ఒక పుణ్యపురుషుడు కలిస్తే బాగుండాలి మనసులో తలుచుకుంటూ
ఇతను బయలుదేరాడట. ఇప్పుడు ఇది ఎవరెవరికి ఎలా సెట్ అవుతుందో అట్లా ఊహించుకోండి. సో నిర్వాణ షట్కం పుస్తకం రేపట్ట ప్రింటింగ్కి పంపిస్తాను. ఈసారి ప్రింటింగ్ కొంచెం క్వాలిటీ, అది ఒక పుస్తకం రెఫరెన్స్ దొరికింది, ఆ విధంగా చేద్దామని ఏదో ఆలోచన, చూద్దాం. సో వీలైతే అరుణాచలంలోనే కలుసుకుందాం. ఒక వారం రోజుల ముందే చెప్తాను కాబట్టి ఉదయం పూట 8 లోపు, సాయంత్రం 7 నుంచి 9 లోపు మనం కలుసుకుంటాం. మిగతా సమయంలో ఎవరు రూమ్లో వాళ్ళు హాయిగా ఎండలో ఎట్లా అట్లా మీ వీలును బట్టి. ఇది నా ఆలోచన. మీకు ఏమాత్రం వీలున్నా రండి, వీలు లేకపోయినా పర్వాలేదు. ఎక్కడున్నా మనంతా ఒకటే అని తెలుసుకుంటే చాలు. రీసెర్చ్ వైజ్